హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం మంత్రాలు యోగాలు అందిస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా మేము సేకరించే ప్రతి మంత్రము స్తోత్రము మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. ఒక రోజు మేము ఒక మందిరమునకు వెళ్ళాం. ఆ మందిరంలో పూజారి ఆ ఊర్లో లేక ఆ చుట్టు ప్రాంతాల్లో కొంచెం పేరు ప్రఖ్యాతులు గడించుకున్నాడు. ఎవరికేమైనా సరే అతను సునాయాసంగా చేయగలుగుతున్నాడు అనే ఒక ప్రతిష్ట ఉంది. అతను మా దగ్గరికి వచ్చి దశమా విద్యాది దేవతల యొక్క మంత్రములు తీసుకొని మంత్రోపాసనలు చేయడం మొదలు పెట్టాడు. అయితే ఇన్ని రోజులల్లా ఎలా చేశావు, వారందరికి ఎలా నివారణ చేశావంటే, వాళ్ళ నాన్నగారు అతనికి ఒక స్తోత్రం రాసి ఇచ్చారు. ఆ స్తోత్రం 11 సార్లు చదివి, అంటే కుంకుమను ముందు ఉంచుకొని ఈ స్తోత్రం 11 సార్లు చదివి బొట్టు పెట్టడం, వారికి కొంచెం కుంకుమ ఇవ్వడం, లేక పసుపుని మంత్రించి ఇవ్వడం, అంటే 11 సార్లు మంత్రించి ఇవ్వడం, ఆ పసుపు వారి చేత తినిపించడం. ఇలా చేయడం వలన ఎవరికి దెయ్యములు భూతములు ప్రేతములు పట్టినా విడిచి వెళ్తున్నాయి. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా తక్షణమే తొలగి నివారణ జరుగుతుంది. అతను దీనిని ఒక సుదర్శన ఆయుధంలా వాడుకుంటూ ఉన్నాడు. దానిని మన వాళ్లకు అందించాలని రత్నశ్రీ మీ ముందుకు తీసుకుని వచ్చింది. ఉదయం సాయంత్రం కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవత పీఠం వద్ద ఈ మంత్రం, ఇప్పుడు చెప్పబోయే స్తోత్రం కేవలం 11 సార్లు చొప్పున చెప్పుంటే చాలు మన యొక్క సకల దుఃఖములు తొలగి శ్రీమాత యొక్క అనుగ్రహంతో సర్వశ్రేయస్సులు కలుగుతాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మేము ప్రాక్టికల్ గా చూసినదే మీకు అందిస్తున్నాం. ఇప్పుడు ఆ స్తోత్రమును చదవండి. మాత పార్వతి లేక దుర్గా యొక్క పటం ఉంచి పూజించి ఇప్పుడు చెప్పబోయే స్తోత్రం ప్రత్యక్షంగానే చదువుకోవచ్చు. దీనికి గురువు పరంపర గాని గురువులు గాని అవసరం లేదు. దుఃఖ నివారణకు మరియు సర్వ సౌభాగ్యములకు భోగదాయిని స్తోత్రముగా ఈ మంత్రమును చెప్పబడుతూ ఉన్నది. స్తోత్రము: భవానీ భాగ్యదాయి శ్రీమాత్రే భగవతీ దేవి మహాకాళి గౌరీ గిరిపుత్రి హిమవతి సార్వాణి శుచిస్మితి సాంబవి శుభ సరస్వతి ఈశ్వరి శివప్రియ సర్వవరదాయని శివసతి. స్తోత్రం మరోసారి: భవానీ భాగ్యదాయి శ్రీమాత్రే భగవతీ దేవి మహాకాళి గౌరీ గిరిపుత్రి హిమవతి సార్వాణి శుచిస్మితి సాంబవి శుభ సరస్వతి ఈశ్వరి శివప్రియ సర్వవరదాయని శివసతి. స్తోత్రం మరోసారి: భవానీ భాగ్యదాయి శ్రీమాత్రే భగవతీ దేవి మహాకాళి గౌరీ గిరిపుత్రి హిమవతి సార్వాణి శుచిస్మితి సాంబవి శుభ సరస్వతి ఈశ్వరి శివప్రియ సర్వవరదాయని శివసతి. దీనిని కొంచెం వేగంగా ఇలా కూడా చెప్పుకోవచ్చు. భవానీ భాగ్యదాయి శ్రీమాత్రే భగవతీ దేవి మహాకాళి గౌరీ గిరిపుత్రి హిమవతి సార్వాణి శుచిస్మిత సాంబవి శుభ సరస్వతి ఈశ్వరి శివప్రియ సర్వవరదాయిని శివసతి. స్తోత్రం మరోసారి: భవానీ భాగ్యదాయి శ్రీమాత్రే భగవతీ దేవి మహాకాళి గౌరీ గిరిపుత్రి హిమవతి సార్వాణి శుచిస్మిత సాంబవి శుభ సరస్వతి ఈశ్వరి శివప్రియ సర్వవరదాయిని శివసతి. స్తోత్రం మరోసారి: భవానీ భాగ్యదాయి శ్రీమాత్రే భగవతీ దేవి మహాకాళి గౌరీ గిరిపుత్రి హిమవతి సార్వాణి శుచిస్మిత సాంబవి శుభ సరస్వతి ఈశ్వరి శివప్రియ సర్వవరదాయిని శివసతి. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. ఇటువంటి సందేహములు లేకుండా సందేహములను నివృత్తి చేసుకొని దేవత యందు అనుగ్రహం యందు మహిమల యందు విశ్వాసం పెంచుకొని జపములు పూజాది విధులు గావించగలిగితే మన జీవితం మనమే నిర్మించుకున్న వాళ్ళం అవుతాం. హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ ముందు మనం మన కుటుంబమును చెక్కబెట్టుకొని తర్వాత మన యొక్క ఆచార వ్యవహారముల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడిగైనా ముందుకు వేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.